తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీని భూమన కరుణాకర్ రెడ్డి పదే పదే విమర్శించడం తగదన్నారు. స్థానికుణ్ణి అని చెప్పుకుంటున్న కరుణాకర్ రెడ్డి నాన్ లోకల్ కాదా అని శ్రీనివాసులు ప్రశ్నించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాను ఆకుకూరలు కూరగాయలు అమ్ముకోవడంలో తప్పేంటని నిలదీశారు. కరుణాకర్ రెడ్డి అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. అక్రమ సంపాదన నిజం కాదని కాణిపాకంలో ఆయన ప్రమాణం చేయగలరా అని ఆరణి శ్రీనివాసులు సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి తనపై అక్రమంగా గెలుపొందారని ఆక్షేపించారు. ఈ ఎన్నికల్లో కుమారుని గెలిపించుకోవడానికి వైసీపీ నేతలు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. ఆ పైన ఒక్క ఆరోపణ నువ్వు చేస్తావంటే, నువ్వు మాట్లాడుతావంటే ఆరోపణలు ఒక్కటి నిరూపించు. మాట్లాడితే ఆకుకూరలు అమ్ముకుంటున్నావు, కాయగూరలు అమ్ముకున్నావు అంటే మా వృత్తి అది వ్యవసాయం. వ్యవసాయంలో పండిన ఆకుకూరలు కాయగూరలు అమ్ముకోకుండా ఒకరే తినలేము కదా. ఇది ఎక్కడ జరిగేదే కదా. ఇది ఏదో ఒక వృత్తి ఉంటే ఆ వృత్తి చేసేది. అది కూడా తప్ప అని నేను నిన్ను కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నా. నువ్వు అక్రంగా సంపాదించి అక్రంగా తిరుపతిని మొత్తం కలుముషమతి చేశావు. చంద్రబాబు నాయుడు చెప్పారు, ఆయన ఏం చెప్పాలనో ప్రజలకు అదే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనో అదే చెప్పారు. చాలు. ఆ జనాలను చూసి నీ కొడుకు ఓడిపోతాడని మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుకుంటున్నావు. కరెక్ట్ కాదు. తిరుపతి ప్రజలు టీడీఆర్ బాండ్లు ఇస్తారని మోసం చేశావు. ఆఖరికి నువ్వు చేసింది తప్పని కూడా నీ ప్రభుత్వమే మొత్తం టీడీఆర్ బాండ్లు కూడా క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కరుణాకర్ రెడ్డి